నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో ఆడోబ్, ఆరామ్కో, ఎన్విడియా వంటి దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ. నాలెడ్జ్ క్రియేటర్ ఎకనామీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. గోదావరి పుష్కరాల్లో నదీ పవిత్రతను కాపాడటం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుంది. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. చెప్పులు, బూట్లు వేసుకుని శ్రీవారి చిత్రపటాలతో నిరసన తెలపడం అనైతికం. వైసీపీ తీరును హిందూ సమాజం ఖండించాలన్న నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఒక మాజీ మంత్రిపై ఇంతటి దారుణమైన భౌతిక దాడులు, కుల రాజకీయాలు జరగడం రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ చూడలేదు. మాజీ మంత్రి అంబటి విమర్శలు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ క్రియేటర్ ఎకనామీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. టెక్ నైపుణ్యాలున్న యువశక్తే రాష్ట్రానికి అతిపెద్ద వనరని, వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాల్లో ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా పలు అంతర్జాతీయ టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలతో ఆయన వేరువేరుగా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్చలు జరిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నదీ కాలుష్యం జరగకుండా తీసుకునే చర్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని తెలిపారు. ఈ పుష్కరాల్లో నదీ పవిత్రతను కాపాడటం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని అన్నారు. డ్రైన్లతో పాటు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్ల నదికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. భక్తుల రద్దీ పెరిగే అంచనాతో స్నాన ఘట్టాలు సంఖ్యను పెంచామని వివరించారు. వివిధ శాఖల సమన్వయంతో నదీ కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏదైతే ఈరోజు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గోదావరి పుష్కరాలకు సంబంధించి మనందరికీ తెలుసు అధ్యక్ష, మన సంస్కృతిలో గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పవిత్రంగా చూస్తాం. అందులో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి అధ్యక్ష. 2027 సంవత్సరంలో మరి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు. ఈ యొక్క పుష్కరాలు అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకునే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అదేవిధంగా దీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకుని ఈ యొక్క శాఖలు అంటే ఇందులో అన్ని శాఖలు కూడా మిళితమై ఉన్నాయి. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హెల్త్, ఇట్లా ఏదైతే ఎలక్ట్రిసిటీ, టూరిజం, పొల్యూషన్ బోర్డు గౌరవ సభ్యుడు అయినట్టుగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ లేనటువంటి విధంగా కొన్ని చర్యలు కూడా అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలుంటే ఈ సంవత్సరం దాన్ని 359 అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అంటే తద్వారా ఎక్కువ స్నానఘాట్లుండి ఎక్కువ చోట్ల పబ్లిక్ డిస్ప్లే అవుతే తద్వారా కొంత పొల్యూషన్ తగ్గించడానికి, కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఒకటి. రెండోది వ్యర్థాల నిషేధం. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా వాస్తవం అధ్యక్ష, ఈవేళ నదుల్లో కానీ కాలువల్లో కానీ జంతు కలేబరాలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా కాలువల్లోనే డస్ట్బిన్లుగా వాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా క్లియర్గా మనం దాన్ని నియంత్రించి నిషేధం కూడా విధించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ సమయంలో ఆ పూజా సామాగ్రి కానీ అదేవిధంగా పువ్వులు కానీ ఎటువంటి అయితే మనం నదుల్లో వేస్తామో పవిత్రంగా దాన్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించేటువంటి విధంగా తీసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా శానిటేషన్ అంటే ఏదైతే మరుగుదొడ్లు కానీ మురుగునీరు కానీ చెత్త సేకరణ ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నదులకి ఇన్వాల్వ్ కాకుండా అవి కూడా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా నీటి నాణ్యత పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క నెలలో అంటే ఈ జూన్ నెలలోనే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి సాధారణంగా
ఆ సమయంలో కొంత వర్షపాతం రెయిన్ఫాల్ కూడా తక్కువ ఉండి ఫ్లడ్ వాటర్ ఏదైనా తక్కువ ఉన్నప్పటికీ కూడా సీలేరు నుంచి పోలవరం నుంచి కూడా కొంత వాటర్ని ముందుగానే సమ్మర్లో రిజర్వ్ చేసుకుని ఈ వాటర్ను కూడా ఎక్కువ మనం ఫ్లో చేస్తే సాధ్యమైనంత వరకు కొంత పొల్యూషన్ కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకుని మరి ఈ యొక్క పుష్కరాలని పవిత్రంగాను పరిశుభ్రంగాను పనిచేయడానికి ప్రయత్నిస్తాం. కానీ గోదావరి ఉన్నప్పటికీ కూడా త్రాగడానికి లేనిటువంటి పరిస్థితులు అధ్యక్ష. దానితో మొన్ననే మన జలజీవన్ మిషన్లో కూడా అమరజీవి జలజీవన్ మిషన్ ద్వారా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రులు కూడా ఆ యొక్క వాటర్ వర్క్స్ను కూడా మొన్ననే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క జంతు కళేబరాలు వాస్తవం మేము కూడా, ఎందుకంటే ఈ కాలువల్లో మీరు కూడా పూడికి కానీ లేదా గొరబడెక్క కానీ మీరు కూడా సొంత ఖర్చులతోటి వీటితోటి కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కానీ మేము కానీ పాలకులు మనం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు మనం కూడా చూస్తున్నాం. జంతు కళేబరాలు కూడా కాలువల్లో ఉంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తుంటే పౌల్ట్రీస్ ఉంటే చచ్చిపోయినటువంటి కోళ్ళను కూడా బస్తాల కింద కట్టి కాలువలో వేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. డ్రైన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఇతర శాఖలతోటి కూడా సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా దీని మీద చట్టాలను కొంచెం కఠినం చేసి ఈ యొక్క కాలువల్లోనూ పర్టికులర్గా ఈ యొక్క వాటర్ పొల్యూషన్ కాకుండా తీసుకునేటువంటి నిర్ణయాల మీద మేము కూడా ఆలోచన చేసి ముందుకెళ్తాం. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మహాపరాధానికి పాల్పడ్డారని చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి చిత్రపటాలను తీసుకెళ్లడమే కాకుండా వాటిని ప్లకార్డుల మాదిరిగా వాడటం, వాటిని విసిరేసి మహాపాపానికి ఒడిగట్టారని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన వైసీపీ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉండే అర్హత కోల్పోయిందని మండిపడ్డారు. వాళ్లకు దేవుడంటే భయం భక్తి లేదని, ప్రజల ధార్మిక విశ్వాసాలపై అసలు గౌరవమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అనైతిక తీరుపై మండలి చైర్మన్ శ్రీ కోయ మోషన్ రాజుకి ఫిర్యాదు చేశామని, స్వామివారి ఫోటోలతో రాజకీయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. మరి ఈ రోజున శాసన మండలిలో జరిగిన తీరు చూసుకుంటే కనుక చాలా బాధాకర విషయం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజ్యాంగబద్ధంగా కూడా అటు శాసనసభ్యులుగా ఎన్నికైన వారు కానీ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన వారు కానీ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయవలసిన తీరు అంటే వైఎస్ఆర్ పార్టీ వారు సభకు రారు, ఏ రకమైన ప్రజల సమస్యల కోసం కూడా పోరాడే పరిస్థితి లేదు. హిందూ సమాజానికి సంబంధించిన భక్తులు కానీ భారతదేశంలో ఉన్న హిందువులు కానీ అదేవిధంగా ప్రపంచంలో ఉన్న హిందువులు కానీ మరి వెంకటేశ్వర స్వామిని మన కలియుగ దైవంగా చాలా పవిత్రంగా చూసుకునే పరిస్థితి. మరి అలాంటిది ఈ రోజున శాసన మండలిలో వారి సభ్యులందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్లకార్డులు తీసుకుని మరి వారు చెప్పులు బూట్లు వేసుకొని ఆ ప్లకార్డ్స్ని మరి సభ ముందు ఉంచి వారు చేసిన ఆందోళనని మరి ప్రజలందరూ కూడా చూడటం, మరి వారు చేసిన పనితీరుని చాలా దురదృష్టకర చర్యగా ఈ రోజున మేము కూటమి ప్రభుత్వం నుంచి మేము ఖండిస్తున్నాం. మేము అదేవిధంగా ప్లకార్డులు తీసుకురావడమే కాకుండా మరి ఆ ప్లకార్డులు చింపేసి మరి వివిధ రకాలుగా కూడా పడేసి అంతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి వారు వాళ్ళ పనిచేసిన తీరు చాలా దారుణమైన సంగతి. దానికి హిందువులందరూ కూడా పూర్తిగా ఖండించవలసిన అవసరం ఉంది. మరి గతంలో కూడా చూసుకున్న ఏదైతే కల్తీ లడ్డు విషయంలో కూడా మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఏదైతే పశ్చాత్తాప దీక్ష ఏర్పాటు చేసి తిరుపతి వెళ్ళి స్వయంగా ఆయన అక్కడ శుద్ధి చేసిన తీరు అని అన్ని రకాలుగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో భాగంగా హిందువులు సహకరించే విధంగా మరి ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందుకు వస్తున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగానే మరి ఆ పార్టీ వెళ్ళడం. మరి గతంలో చూడండి మరి టీటీడీ చైర్మన్గా భూమ కరుణాకర్ రెడ్డిని కూడా ఏర్పాటు చేసి అతను ఒక నాస్తికుడు, హిందువులకు దూరంగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా అక్కడ చైర్మన్గా నియమించడం. వైఎస్ఆర్ పార్టీ నిరంతరం హిందువులకు మనోభావం దెబ్బతీసే విధంగానే ఆ పార్టీ ముందుకు రావడం మనందరం చూస్తున్నాం. నియోజకవర్గాలు కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి వదల ముందుకు వెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లే విధంగా మేము పనిచేస్తున్నాం. మేము మరి బడ్జెట్ చూడండి, మొన్ననే మరి ఆర్థిక మంత్రివర్యులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మండలి సభ్యులు కానీ సభకు వచ్చి
మరి బడ్జెట్లో వారి నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ చర్చ చేయవలసిన అవసరం ఉంది. అలాంటిది ఎక్కడా లేదు. ప్రతిపక్ష హోదా కావాలంటారు, వివిధ రకాలుగా కామెంట్స్. మరి సభ జరిగిన మొదటి రోజునే గౌరవనీయులు గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే ఆయన అడ్డుకున్న తీరు, మరి ఆ రోజున కూడా పేపర్లు చింపి ఆయన మీద చింపిన తీరు, అంటే ఏ రకమైన సభను ఏ రకంగా వాళ్ళు గౌరవిస్తున్నారన్నది కూడా అర్థం చేసుకోవాలి. మరి చైర్మన్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి, సభ్యులందరూ కలిసి కుల మతాలు కలిపే విధంగా జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కులాలన్నీ సమానంగా కలుపుకుని ప్రయాణం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలన్న ఆలోచనతోటి మరి ఆ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒకటిగా మరి ముందుకెళ్ళడం, మరి మాకు కానీ కార్యకర్తలందరికీ కానీ ప్రతి ఒక్క కుల మతాల్ని కలుపుకునే విధంగానే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకెళ్ళడం. అధికార మదంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని, పోలీసుల పర్యవేక్షణలోనే అదంతా జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మాజీ మంత్రిపై ఇంతటి దారుణమైన భౌతిక దాడులు, కుల రాజకీయాలు జరగడం రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడలేదని వెల్లడించారు. పార్టీ పిలుపు మేరకు గత నెల 31న ఆలయంలో పూజలు ముగించుకుని వస్తుండగా టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో తన కారుపై దాడి చేశారని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడారని, ఆ సందర్భంగా తాను నోరు జారానని చెప్పారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తప్పిదాన్ని ఒప్పుకుని క్షమాపణ కూడా కోరానని తెలిపారు. అయినప్పటికీ టీడీపీ మూకులు తన ఇంటిపై దాడి చేసి స్వైర విహారం చేస్తూ 7 గంటల పాటు విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. సుమారుగా 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందజేయటంలో సరే కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది న్యూట్రల్గా అందించారు. ప్రజలు చాలా వరకు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. 1వ తారీఖు రాత్రి 10:20 నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా 18వ తారీఖున ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో నేను రిలీజ్ అవటం జరిగింది. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగారంటే ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నాడు. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే, నేను అన్నదాని మాటలు కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? గుర్తుపెట్టుకో, నీ బలం నీ కులం, చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు, చూశారుగా ఏం తిట్టిందో. ఒక మహిళ, ఆయన కూడా సత్యనపల్లి, అబ్బూరు మల్లి కూడా సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవరి మీద తప్పులు కేసులు పెట్టానా నేను? ఎవరి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉందా నాకు? ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఇప్పుడేం చేశానా నేను? కమ్మాస్ మీద ఎప్పుడైనా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు. సత్యనపల్లి వెళ్ళండి. వందనాదేవి గారు అంటుందమ్మా, ఏం తిడుతుందయ్యా బాబు. వందనాదేవి తల్లి నీకు వందనమమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో అంటుంది. ఇంకో మహాతల్లి మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి అంబటి రాంబాబు గారు ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా నా బొంద? వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా. పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిమి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా? అందరూ మీ ఆఫీసర్లే, మీ ఆఫీసర్ ఇష్టం నుంచి రాస్తారు. ఎస్పీ వస్తే రానియరు, పోలీసులు కాపలా కాస్తారు, ఇల్లు పగల కొడతారు. ఏంటి అన్యాయం? ధర్మమేనా అని అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారి ధర్మమే అన్నాడు, అలాగే నాగేంద్ర బాబు గారి ధర్మమే అన్నాడు. మీకు ధన్యవాదాలు. ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం. ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది. మీరు ఖండించకపోతే ఏం కాదు, మీకు విలువలు తెలుస్తాయి, మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. ఆల్రెడీ మీరు ఖండించలేదు. సభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్ర బాబు గారు. ఆయనకి మంత్రి స్థానం సంవత్సరం అయింది, ఇవ్వకపోయినా సరే సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టి సీఎం తిడితే జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టారా? ఏంది అన్యాయం? నాకు అర్థం కాదు. ఇంతమంది
వీళ్ళందరికీ ఎవరైతే ఇంకా చాలా మంది నా దృష్టికి రాలేదు, జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది, ఎవరైతే సిపిఐ నారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, జడా శ్రీవణ కుమార్ గారు, జనసేన రజనీ న్యాయవాది గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు. తర్వాత మీరు కావస్తే చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి, జనసేనకు సపోర్ట్ చేసుకోండి, మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రావడానికి కూడా ఏందండి నాకు అర్థం కాలేదు. రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగడుగునా పోలీసులు 30 యాక్ట్ అని అంటారు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు, నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. ప్రశాంతంగా కారులో 10 కార్లు అమ్మి పెట్టుకొస్తే 30 యాక్ట్ వచ్చేసింది, రూల్స్ వచ్చేసినాయి. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు రూల్స్ రావు, నా కారులు తగలేసినప్పుడు రూల్స్ రావు. ఏం పోలీసులే మీరు, ఏం పోలీసులు మీరు? పోలీసింగ్ లేకపోతే ఏమైపోతుంది సమాజం? ఇది ధర్మమేనా? నేను అడిగాను అదే విషయం. మా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.